Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ హైప్ ఇవ్వండి నా ఛానల్కి. అయితే చూడండి ఈరోజు చామంతులు ఎలా పోసాయి, ఏమేమి ఇస్తున్నాం అనేది చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ చూడండి ఒక చిన్న పాట్ ఎంత ఉంది చూడండి, ఇంత చిన్న సైజు 9 ఇంచెస్ ఉంటుంది. 9 ఇంచెస్ పాట్లో పెట్టాను నేను. ఇది ఇవి హ్యాంగింగ్ పాట్స్ యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్ కూడా ఇందులో పెట్టాను, చాలా బాగా వచ్చినాయి. అసలు మొగ్గలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఎవ్రీ ఇయర్ మట్టి మారుస్తూ ఉంటాను, చిన్న చిన్న కుండీలు కాబట్టి మట్టి మార్చి పెట్టినప్పుడేమో చాలా బాగా వస్తున్నాయి. ఇంకా ప్రతి సంవత్సరం అదే మట్టిలో ఉన్నప్పుడు ఎట్లా వస్తాయో అది కూడా చూపిస్తాను మీకు. ఇది ఎప్పుడు ఇలా పువ్వులు పూసినాక ఇది మొక్కను కూడా ఎండిపోయినా పర్వాలేదు కానీ నేను ఇంకా దీన్ని పక్కన పడేస్తాను. మళ్ళీ అంట్లు తీసుకొచ్చి ఇలా మట్టి మార్చేసి ఇదే మట్టిలే కానీ కంపోస్ట్ వర్ని అదే కిచెన్ వేస్ట్ అదంతా వేసి మట్టి చేసుకుంటాం కదా, అందులో మళ్ళీ పెట్టేస్తాను. కాబట్టి మంచిగా పెద్ద పెద్ద సైజులో వస్తాయి అన్నమాట. ఇలా పెట్టడం వల్ల ఇలా పెద్ద పెద్ద సైజులో వస్తాయి. ఇంకా నార్మల్గా ఎప్పుడు ఉండే పాట్ అయితేనే ఎలా ఉంటాయో అది కూడా చూపిస్తాను. గత 5 సంవత్సరాల నుంచి ఇదే పాట్లో ఉంది ఈ మొక్క. ఇది 5 ఇయర్స్ నుంచి పెట్టిన మొక్క అనమాట. ఇది ఇందులోనే ఉంటుంది, ఇంకా మార్చట్లేదు. ఈ సంవత్సరం మొత్తం తీసేయాలి. ఇందులో ఉన్న చూడండి ఎక్కువగా పుయ్యదు, అది చిన్న చిన్న కుండీలో అయినా ఫుల్ పూస్తుంది. దీనికి మనం పోషకాలు ఇస్తున్నాం కాబట్టి ఈ మాత్రం బాగానే వస్తున్నాయి. మామూలుగా అయితే ఇంటి దగ్గర ఒకే చోటు ఉన్నాయి అయితే ఇలా పుయ్యట్లుగో ఇలా పూస్తూ ఉంటాయి. అంటే అదే మట్టిలో అదే ప్లేస్ నుండి ఇలా పూస్తాయి. మనం పోషకాలు ఇస్తున్నాం కాబట్టి కొంచెం బెటర్గానే పూస్తున్నాయి. మనము బలమైన అంటే మట్టి రూపంలో వేయట్లేదు కానీ ఇది పోషకాలు లిక్విడ్ రూపంలో ఇస్తున్నాం కాబట్టి ఇలా వస్తున్నాయి. మనం ఎప్పుడైనా వేరే మట్టిలో పెట్టుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయండి. అంటే పాట్ చేంజ్ చేయాలి అంతే. పాట్ చేంజ్ చేస్తే బాగా వస్తాయి. ఒకే పాట్లో 4-5 సంవత్సరాలు ఉంటే ఇట్లనే పూస్తాయి. ఇది కూడా నేను చిన్న కొమ్మ వేసాను చూడండి, ఇప్పుడే బ్లూమ్ అవుతుంది. ఇది కూడా రీసెంట్గా అంటే పెట్టిందే. ఇదైతే బాగానే పూస్తుందండి. మన దగ్గర ఉన్నది ఇది మార్చి ఏప్రిల్ వరకు పూస్తుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. ఇక్కడ చూడండి ఇక్కడ ఇది కూడా నేను రీసెంట్గానే ఇందులో పెట్టాను. అంటే ఇది కూడా మార్చాను, కాకపోతే ఇది బంచెస్ లాగా ఇంతకుముందు పూసాయి. నేను ఆల్రెడీ చాలా కోసాను కూడా. ఇగో ఇక్కడ చూడండి పూసినవి ఇగో ఇవన్నీ కోసేసాను అనమాట. ఇవి మళ్ళీ అవి కోసిన తర్వాత ముద్దగా వచ్చిండే అప్పుడైతే. మళ్ళీ ఇవి మొగ్గలుంటే అవి బ్లూమ్ అవుతున్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఇంతే. చామంతులు అయితే ఇన్ని చోట్ల పెట్టానండి, బాగానే వస్తున్నాయి. పువ్వులకైతే ఏమీ లేదు మన దాంట్లో, పువ్వులు అయితే చాలా వస్తాయి. ఇంక ఇవి మీకు చూపించాను కదా బంచెస్గా గుత్తి కింద భలే వస్తున్నాయి. ఇది ఇక్కడ చూడండి, ఇవి ఈరోజు మార్నింగ్ చాలా కోసాను అనమాట. చాలా కోసాక కూడా ఎంత బాగా వచ్చినాయి చూడండి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగున్నాయండి అసలుకు. చూసారు కదా గుత్తులుగా వస్తున్నాయి. వీటికి నేను ఇస్తున్న పోషకాలు కూడా చూపిస్తున్నాను కదా. ఇగో ఈరోజు చాలా కోసాను ఇక్కడ. ఇవి కూడా ఇన్ని రోజులు కోయలేదు అసలు. ఆ పింకు లైట్ పింక్ అయితే మొత్తం రాలిపోయినాయి. ఈరోజు బాబా కోసం అయితే కోసి పెట్టాను. ఇగో ఇక్కడ కూడా ఇవి రేపు కోస్తాను ఫ్రైడేకి. ఇంకా చూడండి మొగ్గలు ఎలా వస్తున్నాయి, మళ్ళీ ఇంకా చాలా వస్తున్నాయి. క్రీపర్స్కి మందారాలు చూడండి మొగ్గలు ఎలా వచ్చినాయో, చాలా బాగా వస్తున్నాయి. ఇవి కూడా ఎర్లీ మార్నింగే కోసాను అనమాట. అంటే నేను ధనుర్మాసం కదా, ఏ మాసాలనైనా నేను పొద్దున్నే చేస్తాను కాబట్టి మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఎర్లీ మార్నింగ్ 5:30-6కి అట్లా కోసేస్తాను నేను పువ్వులు. ఇంకా అప్పుడు వీడియో తీసినప్పుడు చూపిస్తాను, తీయనప్పుడు ఇంకా చూపించను అనమాట. అంటే పొద్దున్నే కుదరక ఒకవేళ తీయను అనుకో ఒక్కొక్కసారి. కరివేపాకు చూడండి. ఇంక ఈడ బంతి, ఇది వైట్ కలర్ బంతి పువ్వులు. మొన్న కొమ్మ విరిగింది, తాడుతో కట్టాను, మంచిగానే సెట్ అయింది. అవుద్దో లేదో అనుకున్నాను. కనీసం సంక్రాంతికి ఇవి మంచిగా తోరణం కట్టడానికి అయితే సరిపోతుంది ఇది. ఇక్కడ చూడండి ఇవి అయితే మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయి అంటే. ఇక్కడ చూడండి ఎంత రెడ్ కలరు మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇవేమో కొంచెం ఇందులో 3 మొక్కలు ఉన్నాయి కదా, ఇది ఒక మొక్క ఉండడం వల్ల కొంచెం
పోషకాలు సరిపోక చిన్నగా బ్లూమ్ అవుతున్నాయి ఈ పువ్వులు అయితే. మొన్న బీరకాయలు హార్వెస్ట్ చేసిన కదా, మళ్ళీ ఇంకొకటి బ్లూమ్ అయింది. ఇది పాలినేట్ చేసుకున్నాను. ఈ మేల్ ఫ్లవర్ కంటే ఫీమేల్ చూడండి ఇంట్లో వస్తున్నాయి, ఘోరంగా వస్తున్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి ఫీమేల్ ఫ్లవర్స్ అయితే. మేల్ తక్కువ ఉన్నాయి, ఫీమేల్ ఎక్కువ ఉన్నాయి. అసలు ఎంతగానో వస్తున్నాయో. ఇన్ని వచ్చినా కూడా మళ్ళీ పోషకాలు సరిపోవు కదా, 1-2 ఉండాలి అంతే మొక్కకి. ఇక్కడ చూడండి ఇది కూడా ఎంత బాగా వచ్చిందో. ఇది మెంతికూర అయితే ఏమవుతుందంటే పావురాలు మొత్తం తొక్కి తినేస్తున్నాయండి. చూడండి ఎట్లా పడిపోయినాయో. ఈ పావురాల గోల ఒకటి బాగుందండి బాబు. పావురాలు చూసారు కదా, చూడండి ఇక మెంతికూర మొత్తం కూడా చాలా బాగా వచ్చింది. మెంతికూర అయితే అసలు ఇక్కడ కూడా పావురాలు తినేసినాయి. కొన్ని కనకాంబరం మొక్కలు నాటుకుంటానని చెప్పాను కదా, ఇందులో నాటుకున్నాను. ఇంకా ఈ కింద ఇంకొక పాట్ ఉంది, ఇందులో కూడా పెట్టుకోవాలి. ఇది నిన్న ఈవినింగ్ వేసాను. ఇది మస్టర్డ్ కేక్ వేసాను. ఇలా మస్టర్డ్ మొన్ననేమో నువ్వు చెక్క పల్లి చెక్క వేసాను కదా, ఇది మస్టర్డ్ వేసి వెళ్ళాను అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడు వేస్తే చూపించడం రాదు కదా. మొత్తం నానిపోయింది చూడండి ఎంత బాగా అయిందో. ఇప్పుడు కొన్ని వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వటమే. చాలా బాగా పనిచేస్తుందండి ఇదైతే. అంటే ఈజీ అండ్ సింపుల్ అన్నమాట. అంటే మనం పెద్దగా కష్టపడకుండా అప్పటికప్పుడు చేసుకొని ఇచ్చేదన్నమాట. అంటే ప్రతి ఒక్కరు ఏమైనా వర్క్ చేసే వాళ్ళందరూ బిజీగా ఉంటారు కదా, ఇలాంటివి అయితే కొంచెం బెటర్ అని. ఇదేం లేదు, ఒక మగ్గు ఈ పెద్ద బకెట్లో వాటర్లో కలిపేసుకొని ఇంక ఇచ్చేయటం. మనకి ఏవి ఎక్కువ క్రాఫ్గా రావాలి అనుకునేవి, ఇప్పుడు నాకు ఈ బీర చెట్లు కూడా పూత దశలో ఉన్నాయి కదా, క్రాఫ్ వస్తున్నాయి కదా, వాటికి కూడా బాగా ఇస్తున్నాను. ఇక్కడ ఇది చామంతి, ఇక్కడ ఉండే చామంతి మొక్కలు కూడా ఇస్తున్నాను. ఎండలు బాగా ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడడానికి కింద ఉంటేనో చలేస్తుంది, పైకి వస్తేనే విపరీతమైన ఎండ వస్తుంది. నిమ్మకాయలు కూడా మీకు చాలా వీడియోలలో చూపించాను కదా, చూడండి ఎన్ని నిమ్మకాయలు కోసాను. ఫుల్ నిమ్మకాయలు అయితే మళ్ళీ వస్తున్నాయి. ఇదంతా సైజు మళ్ళీ రావాలంటే ఖచ్చితంగా ఈ నిమ్మ మొక్కకు కూడా ఇవ్వాలి. అన్ని మొక్కలకి ఇస్తాను నేనైతే.